ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000 కోట్ల అప్పు చేసి ఉంటే 1,58,000 కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు 8 లక్షల పై కోట్లుగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 1/28/2/2025 నాటికి 7,38,707 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇదేం తక్కువ కాదు. ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం. వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష? ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళ ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది. వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటుంది. తర్వాత చూస్తామని గోనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్ళి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు, కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్నీ మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని ఎన్డీఎస్ఏ చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, మేము కడితే కూలింది, ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విజ్ఞత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితెగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. ప్రజల క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆమ్దాలు వండని, కొడంగల్ల కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా వండితే అదే అంటారు, ఈడైతే అదే. కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే వడ్ల ఆదర్శమని. అధ్యక్ష, కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినము. అది శ్రీరామ్ సాగరు, శ్రీపాదర, ఎల్లంపల్లి, శ్రీశైలము, నాగార్జున సాగరు, జూరాల, భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, మంజిరా, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసేటట్టున్నారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు. ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిరు. తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది, పోటీ చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలనే ఎత్తుక్కోవాలని, మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూతురాండని ఈ గొప్పలేని అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎడ్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండంటే వెనకటికి. ఇట్లనే ఉన్నది అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్నీ పోయినాయి. ఏం మిగల్లా? మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశ పడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సావుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన
పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసే వరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్ద సార్ పోతున్నాడు, మా చిన్న సార్ వస్తున్నాడని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అయితే అని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డ ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కేటీ రామారావు గారు ఇవ్వండి సార్, క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా, వారి గురించి కూడా మాట్లాడినారు, ఇవ్వండి. తర్వాత ఇస్తా మీరు మాట్లాడండి. అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్, లేక రిప్లైయా ఇంటర్వెన్షన్ ఏంటి సార్? ఇది రిప్లై ఇచ్చిండ్రా? ఇది ఇంటర్వెన్షన్ అయింది.